Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. This is your Oblesser. My dear friends and students, మీకు అందరికి కూడా నా వీడియోస్ నచ్చినట్లున్నాయి. నచ్చితే అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి మై డియర్ ఫ్రెండ్స్. లిసన్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఒక న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఈ న్యూ టాపిక్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1లో కావచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ Dలో కావచ్చు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా ఈ టాపిక్ మిస్ కాదు ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద టాపిక్? దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ మై డియర్ స్టూడెంట్స్ లిసన్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దీన్ని మనము సాధారణ వడ్డీ అంటాం ఫ్రెండ్స్. ఈ సాధారణ వడ్డీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దిస్ ఈస్ ద ఎక్స్ట్రా అమౌంట్, దిస్ ఈస్ ద ఎక్స్ట్రా అమౌంట్ టు పే బై ది బారోవర్ టు ది లెండర్. అంటే బారోవర్ మీన్స్ దట్ మీన్స్ రుణగ్రహీత రుణదాతకు ఇచ్చేటువంటి ఎక్స్ట్రా అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ అంట, అంటే వడ్డీ. అంటే రుణగ్రహీత అంటే ఎవరు? డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తికి అతను ఇచ్చిన సహాయం మేరకు ఇతను ఇచ్చేటువంటి ఎక్కువ పైకమే, దట్ మీన్స్ ఎక్కువ మొత్తమే, ఎక్కువ అమౌంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. బారోవర్ అనేటువంటి పర్సన్ రుణగ్రహీత, లెండర్ మనీ లెండర్ ఉంటాడు కదా, లెండర్, ఆ లెండర్కి ఇచ్చేటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని మనము సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్లు 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంది. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఇవ్వడం నేర్చుకోండి. సింపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇవ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకోండి. ఎందుకు సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకోవాలి, ఎందుకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికి కాన్స్టెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పటికి కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనేటివి ఉంటాయి. అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఇయర్లీ వన్స్, 6 months వన్స్, 3 months వన్స్ కాంపౌండెడ్ అంటే చేంజ్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ కావడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ PTR/100 ఆర్ PNR/100 అని కూడా అంటాం ఫ్రెండ్స్. దీన్ని PNR/100, దీన్ని మనం సింపుల్గా PTR/100 అని రాస్తాం. ఈ PTR/100లో ఫ్రెండ్స్ P అనేది ఏంటంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మీన్స్ అసలు. మనీ లెండర్ బారోవర్కి ఇచ్చేటువంటి ఫస్ట్ అమౌంట్ని మనం ప్రిన్సిపల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి పర్సన్ B పర్సన్కి 10,000 రూపీస్ ఇచ్చారనుకున్నాం, 10,000 రూపీస్ ఇచ్చాడు, దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్, అంటే అసలు అంటాం. ఇప్పుడు నెక్స్ట్ టీ మీన్స్ టైం పీరియడ్ ఆర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. దీన్ని మనము స్మాల్ ఎన్ కానీ క్యాపిటల్ ఎన్ కానీతో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం ఫ్రెండ్స్. ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక బారోవర్ అనేటువంటి పర్సన్, ఏ అనేటువంటి పర్సన్ B అనేటువంటి మనీ లెండర్ దగ్గరకు వచ్చి 10,000 రూపీస్ డబ్బులు అడిగితే, ఆ 10,000 రూపీస్ దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ అంటాం. వెంటనే బారోవర్ ఒక క్వశ్చన్ వేస్తాడు. ఎవరికి? మనీ లెండర్కి. ఏమయ్యా ఇంట్రెస్ట్ ఎంత, వడ్డీ ఎంత అనేటువంటి క్వశ్చన్ వేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8%, 2%, 3%, 4%, 10%, 15%. బజాజ్ వీళ్ళైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, 35% కూడా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీటిలో కొన్ని
టర్మ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టర్మ్స్ అండి. టర్మ్స్ మీన్స్ ఫస్ట్ ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్కి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ బై 100 అనేది రెసిప్రోకల్ అవుతాయి. 100 ఇంటూ ఎస్ఐ బై టీఆర్ అవుతుంది. ఇది కిందికి వచ్చేస్తుంది. ఇది ఒక టర్మ్. నెక్స్ట్ టీ ఫైండ్ అవుట్ చేయాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఆర్ బై 100 అనేది రెసిప్రోకల్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అంటే 100 ఇంటూ ఎస్ఐ బై 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్ అవుతుంది. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ వన్ మోర్ ఫార్ములా ఇస్తే దట్ ఈస్ ఆర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిటి బై 100 అనేది ఈ సైడ్కి వస్తే 100 ఇంటూ ఎస్ఐ బై 100 ఇంటూ ఎస్ఐ బై పిటి. ఇది ఆర్ ఫార్ములా. ఫస్ట్ పి మీన్స్ 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్. టీ మీన్స్ 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్. ఆర్ మీన్స్ 100 ఇంటూ ఎస్ఐ బై ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటాం. ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ పిటిఆర్ బై 100 ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది కాకుండా మనం అమౌంట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సన్ ఎటువంటి పర్సన్ 10,000 రూపీస్ ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్కి 8% కానీ 10% కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 1 year ఏ అనేటువంటి పర్సన్ వచ్చి డబ్బులు అడిగితే అప్పుడు అతను బి అనేటువంటి పర్సన్ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. 10,000 మీన్స్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ మీన్స్ ఎస్ఐ. ఆ రెండు మొత్తం కలిపితే దట్ ఈస్ కాల్డ్ టోటల్ అమౌంట్ అంటాం. ద టోటల్ అమౌంట్ ఏ ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. దీన్ని మనం సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అని కూడా అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. ఇప్పుడు మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఆస్క్ మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మనము షార్ట్ కట్లో కూడా ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 in 4 years at 15% per annum. Annum means 1 year మాత్రమే. ఇక్కడ per annum means 1 year మాత్రమే. 1 yearకి 15% అని. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 4 years ఇచ్చాడు. 4 years ఇచ్చాడు. దట్ మీన్స్ టీ. చూడండి సొల్యూషన్. ఫస్ట్ వన్ పి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ పి మీన్స్ 7,500. టీ ఇచ్చాడు 4 years. ఆర్ మీన్స్ 15%. ఇప్పుడు మనం ఎస్ఐ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. పి మీన్స్ 7,500 ఇంటూ ఆర్ మీన్స్ పిటి. టీ మీన్స్ 4 years. ఆర్ మీన్స్ 15% by 100. 15 by 100. 2 zeros cancel. 15 4s are 60. 15 4s are 60. 75 into 60 means 4,500. That is simple interest. ఇదే ప్రాబ్లమ్ని మనము షార్ట్ కట్లో ఎలా చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ కట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. షార్ట్ కట్ చూడండి ఒక్కసారి, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. లిజన్ ఫ్రెండ్స్, 7,500 అనేది 100% అమౌంట్ అనుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ 100%. 7,500. వాట్ ఈస్ ఎక్స్ట్రా అమౌంట్? 4 yearsకి 15%. ఇది ఎక్స్ట్రా అమౌంట్. 4 yearsకి 15% అంటే 15 4s 60. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఇది నెక్స్ట్ అనుకుందాం ఫ్రెండ్స్. 0 క్యాన్సిల్. 0 క్యాన్సిల్. ఇక్కడ 0 క్యాన్సిల్. 6 into 750 is equal to 4,500. ఇక్కడ 60 అనేది ఏంటిది? ఎక్స్ట్రా అమౌంట్. అది దట్ ఈస్ ఇంట్రెస్ట్.
ఆ విధంగా మనము షార్ట్ కట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇదే ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ఇవి కూడా మనం షార్ట్ కట్లో చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees in 3.5 years at 12% per annum. దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే దాన్ని మనం సింపుల్ ఎట్లా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్ కట్లో చెప్తా వినండి. షార్ట్ కట్ ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫార్ములాను అప్లై చేసుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్లో అన్నీ కూడా షార్ట్ కట్లు ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఏంటి ఇచ్చారు ఇక్కడ, ఎస్ఐ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు, అది సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ వచ్చాలి. ప్రిన్సిపల్ వచ్చి 8,000, దట్ ఈస్ 100% అనుకున్నాం. 100%. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, 3.5 year into 12%. 3.5 can be written as 3.5 means 7/2 into 12 into 12. 2 1s are 2 6s are 7 6s are 42. ఇప్పుడు మనం ఈ 42ని ఎక్స్ట్రా అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ పోతే ఇక్కడ మనం దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3,000, 8 4s are 32, 8 2s are 16, 3,360 rupees. That is the answer. That is the answer, my dear friends. కొంచెం జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, on what sum of money will be the simple interest be 2,000 in 5 years at 8% per annum. What is that question? And what sum? What sum? Sum means principal. ప్రిన్సిపల్ ఎంత అమౌంట్కి, ప్రిన్సిపల్కి ఎంత, ప్రిన్సిపల్కి 2,000 వచ్చిందంట అండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 2,000 బి, ఎస్ఐబి 2,000. ఎస్ఐబి మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట అండి, 2,000 వచ్చిందంట. ఎంత టైంలో, 5 years టైంలో 8% ఇంట్రెస్ట్కి. ఇప్పుడు మనం ఏం ఫైన్ వచ్చాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 5 × 40. 5 × 40 అనేది ఏంటిది, ఇంట్రెస్ట్కి ఈక్వల్ అని. దట్ మీన్స్ దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు యాక్చువల్గా దీని ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా దీని ఫార్ములా ఉంది ఏంటి, ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రిన్సిపల్ కాబట్టి 100 × SI/TR అని ఇది దీంతో చేయొచ్చు. 100 × SI, 100 SI means 2,000, T means 5 years, 8 means rate of interest. 5 1s are 5, 4 100s are 8 1s are 8 50s are 50 into 100 5,000. This is a principal amount. That is on what sum? Sum means principal. Sum means principal. దీన్ని మనం షార్ట్ కట్లో ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. షార్ట్ కట్లో ఇక్కడ మనకు 5 × 40 అనేది ఏంటంటే 2,000కి ఈక్వల్. 40 అనేది 2,000 అంటే ఈ 40 అనేది ఏంటి, ఇంట్రెస్ట్ అని. ఈ 40 మీన్స్ ఇంట్రెస్ట్, ఇది కూడా ఇంట్రెస్టే కదా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ మీన్స్ 100%, దట్ ఈస్ అ ప్రిన్సిపల్. దెన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 4 1s are 4, 500 जा, నెక్స్ట్ 510 जा, 510 जा 5,000 friends. That is a shortcut. Keep in mind. Listen my dear students, ఇంకా వేరియేషన్స్, చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్కదానికి మీకు షార్ట్ కట్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఎంజే అకాడమీ కడప, ఎంజే అకాడమీ కడప, ఎంజే అకాడమీ కడప అనేటువంటి నా ఛానల్ని మాత్రము ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ పైన ఆల్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతండి. దయచేసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.